హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పోర్టింగ్ క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. కష్టం కష్టం కష్టం. కష్టాలు మనుషులకు కాకపోతే మానవులకు వస్తాయా? మనసు మమత ఉన్న ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. అవి వచ్చిపోతూ ఉంటాయి. కష్టాన్ని కష్టం అని ఎప్పుడు అనుకోకండి. ఏ పనినైనా ఇష్టంతో చేయండి. ఒక విధంగా చెప్పాలంటే మీకు వచ్చిన కష్టాలన్నీ మిమ్మల్ని మీరు ఇంకా దృఢంగా మార్చడానికి వచ్చే గొప్ప అవకాశమేమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే తినగా తినగా వేము తీయనుండు అని వేప పొల్లతో రోజు పళ్ళు తోముకుంటే మొదటి రోజు చేదుగా అనిపిస్తుంది. అదే ప్రతిరోజు వేపళ్ళతో పళ్ళు తోముకుంటే మనకు చేదు అనిపించదు. నిజంగా వేపొల్ల చేదు, కానీ మన ప్రతిరోజు వాడటం వల్ల మనకు చేదు అనిపించదు, అలవాటైపోతుంది. ఒక మాట చెప్పనా, ఎప్పుడూ సంతోషంగా బ్రతికే వారికి ఒక్కసారిగా కష్టం వస్తే తట్టుకోలేరు. వాళ్లకు కష్టం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అదే ఎల్లప్పుడూ కష్టాలతో సహవాసం చేసేవారికి ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు. వాళ్లకు అలవాటైపోతుంది. ఎండాకాలం తర్వాత వర్షాకాలం, తర్వాత శీతాకాలం, ఇలా కాలాలు మారినట్లుగానే మనకు వచ్చిన కష్టాలు కూడా ఎప్పుడూ ఉండవు. అందుకే అన్నారు, కష్ట సుఖాలు రెండూ కూడా ఒకదానికొకటి అంటిపెట్టుకుని ఉంటాయని. కష్టాలు సుఖాలు రెండూ కూడా చీకటి వెలుతురు లాంటివి. మనం రాత్రి పగలకు ఎలా అలవాటు పడ్డామో కష్ట సుఖాలకు కూడా అలానే అలవాటు పడాలి. అప్పుడే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాం. జీవితం అంటేనే కష్ట సుఖాల మిళితం. ఈ రెండూ లేకపోతే జీవితానికి పరమార్థం తెలియదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.